మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం. ఓకే, మరి ఇక్కడ పిల్లలిద్దరూ రెడీ అండ్ అక్కడ వాళ్ళ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. మరి లేట్ చేయకుండా అందరినీ పరిచయం చేసేసుకుని వాళ్ళ వెరైటీస్ చూసేద్దాం. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? హర్షిత్. హర్షిత్, ఏ క్లాస్ హర్షిత్ నువ్వు? ఫోర్త్ క్లాస్. ఇంతకీ మీ మదర్ ఎవరు ఇద్దరులో? పేరు? స్వప్న. హాయ్ స్వప్న గారు. హాయ్ అండి. నువ్వు ఒక్కడవేనా హర్షిత్? నీకు అక్క చెల్లి ఎవరైనా ఉన్నారా? అన్న తమ్ముడు? బ్రదర్. పెద్ద బ్రదరా చిన్న బ్రదరా? బెడ్డా. పెద్ద. ఏం చదువుతున్నాడు మీ అన్నయ్య? 10th. ఏం పేరు? శశిప్రీతం. మ్యూజిక్ డైరెక్టర్ పేరు. సరే, నీకు అమ్మ చేసేవన్నీ ఇష్టమేనా హర్షిత్? ఎందుకట్లా భయపడుతున్నావు? సరిగ్గా కూర్చో, మంచిగా జాయ్ఫుల్ గా మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. వెరీ గుడ్. సో నీకు అమ్మ చేసేవన్నీ ఇష్టమేనా? ఇష్టం. సో నీకు బాగా నచ్చిన 3 వెరైటీస్ ఆలోచించి పెట్టు, మళ్ళీ వచ్చి రాస్తాను. ఓకే. హలో, నీ పేరేంటి? భువనేష్. నీ డ్రెస్ భలే ఉంది తెలుసా? నీకు మిక్కీ మౌస్ ఇష్టమా? బాగుంది. నువ్వే క్లాస్ భువనేష్? 4th క్లాస్. మీ ఇద్దరు సేమ్ క్లాసా? అయ్యా, నువ్వు 2nd క్లాస్ లో ఉన్నావు తెలుసా? సో మీ అమ్మ పేరేంటి? లక్ష్మి. హాయ్ లక్ష్మి గారు. సో నీకు కూడా ఇష్టమేనా అన్ని అమ్మ చేసేవి? నీకెవరైనా ఉన్నారా అక్కలు? నీకు బ్రదరేనా? బిడ్డ బ్రదరా? చిన్న బ్రదరా? బిగ్గా. ఏం పేరు మీ అన్నయ్య పేరు? లలిత్ కుమార్. లైట్ కుమార్ అన్నట్టు వినిపించింది నాకు తెలుసా. సరే, మీ అన్నయ్య చదువుతున్నాడు? 7th క్లాస్. వెరీ గుడ్. సో నీకు కూడా ఇష్టం కదా అమ్మ చేసేవన్నీ. సో నీకు బాగా నచ్చినవి 3 ఆలోచించి పెట్టు, ఓకేనా? నేను హర్షిత్ ఏం చెప్తాడో రాసి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. ఓకే. సో స్వప్న గారు ఒకటి తీసుకోండి. సో అలా ఉంచండి, మళ్ళీ చూద్దాం ఏమొచ్చిందో. మీ అబ్బాయి కాస్త కన్సెషన్ ఇచ్చి ఒక స్వీట్ ఇచ్చాడు. స్వీట్ వస్తే బాగుండు. నీకు కూడా. ఓకే, తీసుకోండి. సరే, ఇప్పుడు చూద్దాం ఎవరికి ఏమొచ్చింది. ఓకే, స్వప్న గారు మీది కూడా. సమోసా వచ్చింది. సో సమోసాలో మనం రకరకాల సమోసాలు చేసుకుంటూ ఉంటాం కదా. సో మీ ఇష్టం, అంటే మీరు ఏదైనా కూడా ట్రై చేయొచ్చు డిఫరెంట్గా కావాలి అనుకుంటే. ఓకే. సో లక్ష్మి గారు మీకేం వచ్చింది? క్యారెట్ రవ్వ లడ్డు అంట. క్యారెట్తో కూడా రవ్వ లడ్డు చేయొచ్చా? ఓ, ఓకే. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గానా? అది మీ అబ్బాయి బాగా గుర్తుపెట్టుకున్నాడు. అమ్మాయి ఏదో ఒకటి, మొత్తానికి ఒక స్వీట్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. సో ఒక సమోసా అండ్ ఒక రవ్వ లడ్డు వచ్చింది మనకి. అదే ఒక్కొక్కటి కాదు, అదొక రెసిపీ, ఇదొక రెసిపీ అనమాట. సరే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? కాక్టైల్ సమోసా చేస్తారా? సో మీరు ఫస్ట్ చేసేస్తారా? ఓకే. ఓకే, మరి కాక్టైల్ సమోసా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాక్టైల్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పంచదార చిటికెడు, మైదా 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కాక్టైల్ సమోసా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏంటి? కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసి, ఈ డీప్ ఫ్రై కూడా ఆన్ చేసి పెట్టినా? ఆన్ చేసి పెట్టేసాను. కొద్దిగా జీలకర్ర. ఓకే. జీలకర్ర వేగాక ఆనియన్స్, నెక్స్ట్ పొటాటో స్మాష్ చేసి, అంటే బాయిల్ చేసి స్మాష్ చేసింది. ఓకే. ఇది కొంచెం మెత్తగా అవుతుంది కదా. ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత దీంట్లో ఒక ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఎప్పటి నుంచి అండ్ ఎలా పరిచయం?
సేమ్ కాలనీలో సేమ్ కాలనీ 12 years ఓ నైస్ సేమ్ కాలనీలో ఉంటారా ఓకే స్మాష్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉడికించిన బఠానీ పచ్చి బఠానీ. సో మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా స్వప్న గారు ఇంట్లో అయినా? అవునండి, మాకు బిజినెస్ ఉందండి. ఓ హోల్సేల్ షాప్ ఉంది మాది. సో మీ హస్బెండ్తో పాటు మీరు కూడా చూస్తూ ఉంటారా? వెరీ గుడ్. దీంట్లో కొద్దిగా కాజు, ఓకే, కొంచెం ధనియాలు ఇంగ్రీడ్ అలాగే వేసేయాలి, పౌడర్ కాకుండా. ఓకే ఓకే ఓకే. సో ఏమైనా వేయించారా? లేదండి, పచ్చివే. ఇప్పుడు ఇక్కడ వేగిపోతాయి, ఇక్కడ వేగిపోతాయని అలాగే వేసాను. దీంట్లో కొంచెం కారం, ఓకే. సో యూజువల్ గా మనకి కాక్టైల్ సమోసా అంటే రెగ్యులర్ గా పౌడర్వి దొరుకుతాయి కదా, లోపల అన్ని మిక్స్చర్ టైప్ లో అట్లా వేసి, అందులో ఏమో మీరు అన్ని ఫ్లేవర్స్ కలిపేస్తున్నారు అనమాట. కొంచెం గరం మసాలా, ఓకే, ఇది కొంచెం సాల్ట్, ఓకే. దీంట్లో ఇంకో స్పెషల్ ఐటమ్ ఆమ్చూర్ వేయడం. ఆమ్చూర్, ఓకే. సో అన్ని వేసేసారా? సాల్ట్, అది సాల్ట్ అన్నీ వేసాను. కొంచెం లైట్ గా కొరియాండర్ పైనుంచి. ఇది ఆఫ్ చేసేనా? ఇది ఆఫ్ చేసాను, స్టవ్ ఆఫ్ చేయాలి. మరి వాము అది పిండిలో, ఓకే. ఇది కర్రీ కొంచెం చల్లారాలన్నమాట. ఇప్పుడు పిండి రెడీ చేసుకుందామా? అవునండి, పిండి మైదా పిండి. మైదాలో వామ, జీలకర్ర, కొంచెం షుగర్, కొద్ది సాల్ట్ అన్ని కలిపి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకు కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. సో మనం మైదా పిండిలో కొద్దిగా పంచదార, కొంచెం వాము, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం వాటర్ తో మిక్స్ చేసేసి దాన్ని ముద్దలా చేసి ఆ ముద్దని కొంచెం సేపు ఒక 15-20 minutes అలా పక్కన పెట్టేస్తే మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది. మనకి ఏంటంటే అప్పుడు కాస్త సమోసాలు చుట్టుకోవడం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో స్వప్న గారు ఆల్రెడీ పిండి రెడీ చేసి పెట్టారు కాబట్టి మనము దాంతో చేసేసుకుందాం. ఓకే హర్షిత్, నీ హాబీస్ ఏంటి? సైక్లింగ్. సైక్లింగా? బాగా ఇష్టమా? ఎస్. పడ్డావా సైకిల్ మీద ఎప్పుడైనా? పడలేదా? నేను చాలాసార్లు పడ్డాను తెలుసా. సైకిల్లో కాలు పెట్టావా ఎప్పుడైనా? పెట్టలేదా? గుడ్ బాయ్. సరే, సైకిల్ బాగా తొక్కుతావా అయితే? సూపర్. సినిమాలు చూస్తావా బాగా? చూస్తా. పాటలు పాడతావా? ఎవరు నీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్ అంటే నీకు బాగా ఇష్టం అనమాట. మరి అల్లు అర్జున్ డైలాగ్ ఏదైనా చెప్తావా? సరే, నువ్వు ఈలోగా ఆలోచించుకో. ఈలోగా అమ్మ చపాతీ చేస్తూ ఉంటారు, అప్పుడు మళ్ళీ చెప్తుందని. ఓకే, స్వప్న గారు మీరు స్టార్ట్ చేయండి. సో సమోసా చిన్న సైజులో చేస్తారా, పెద్ద సైజులో చేస్తారా? మీడియంగా చేస్తారా? కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం. కట్ చేసిన తర్వాత దీన్ని సమోసా షేప్లో ఫోల్డ్ చేయాలన్నమాట. మనకి ఇది విడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసి దీన్ని అతికించాలి. ఇది ఇక్కడ పెట్టచ్చు, పెట్టుకోండి. మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా అని ఎలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పరా? ఓకే, సో స్వప్న గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. నా అన్ని సైడ్స్ మనం మంచి క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే కర్రీ మొత్తం బయటకు వచ్చేది. ఓకే, ఇప్పుడు నూనె కాగింది కదా చాలా. ఓకే, సో మీరు ఇవి చక్కగా వేయించుతుండండి. మీ అబ్బాయి డైలాగ్ నేర్చేసుకున్నట్టున్నాడు, ఇప్పుడు చెప్తాడు. రెడీయా హర్షిత్? చెప్పు. మొక్కయాన్ పీకేస్తే పీక్క కోస్తా. నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నావు, చిరంజీవి డైలాగ్ చెప్తావేంటి? ఓ అప్పటి వేరే వేరే అన్నావు ఇదా? అవును, ఈ మధ్య కాలంలో అందరు మొక్కలు పీకేస్తున్నారు, జాగ్రత్త. బాగా చెప్పావు హర్షిత్, వెరీ గుడ్. నీకేం
సమోసాలు వాటిలోంచి తీయబుద్ది అవ్వట్లేదా? ఓకే, మంచి వాసన వస్తున్నాయి. సమోసాలకు పచ్చిమిర్చి వేయించుకున్నవి ఎంత బాగుంటాయి కదా. కాకపోతే మీరేమో పచ్చివి పెట్టారు. మాకు కొంచెం ఎక్కువ కారం పుట్టాలని. అంతేనా? సో రెడీ? ఓకే, రెడీ అండి. కాక్టైల్ సమోసా రెడీ. సూపర్. ఓకే, మరి వేడి వేడిగా కాక్టైల్ సమోసా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాక్టైల్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో వాము, ఉప్పు, జీలకర్ర, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెరిపి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, మెరిపిన బంగాళదుంపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, జీడిపప్పు, ధనియాలు, కారం, గరం మసాలా, ఉప్పు, ఆమ్చూర్ వేసి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. వీటిని మధ్యకు కట్ చేసి వెజ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాక్టైల్ సమోసా రెడీ.